హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, పెన్షనర్లయితే అనేక సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ఇటు గతంలో అయితే జీతాలు టైంకి రాకపోయేది. 10వ తారీఖు వచ్చినా గానీ అకౌంట్‌లో జీతాలు పడకపోయేది. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు మాత్రం ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు వేస్తున్నారు. ఇదొక సంతోషించదగిన విషయం. అయితే ఇంకా చాలా సమస్యలు ఉద్యోగులు, పెన్షనర్లయితే వెంటాడుతున్నాయి. అదేంటంటే ఉద్యోగులు ఎప్పుడైనా సెలవు పెట్టుకుంటే సప్లిమెంటరీ బిల్స్ చేస్తే ఆ బిల్స్ పడాలంటే కనీసం 6 నెలల టైం పడుతుంది. ఇంకా దాదాపు తెలంగాణలో అయితే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీలో కూడా డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఇదిగో డీఏ, అదిగో డీఏ అని పేపర్‌లో వస్తున్నాయి. ఇక పీఆర్సీ టైం కూడా ముగిసింది. అయినా కానీ ఇంతవరకు డీఏలు విడుదల కావట్లేదు. ఇటు పీఆర్సీ రిపోర్టు ఒక కొలిక్కి రావడం లేదు. ఏది ఏమైనా ఉద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. రైతులకి, వివిధ వర్గాల ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలని ప్రవేశపెట్టి రాయితీలు ఇస్తుంది, ఉచిత పథకాలను అమలు చేస్తుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులంటూ రేషన్ కార్డు లేదంటూ ఉద్యోగులకు రైతు భరోసా కూడా ఇచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు కూడా ఉద్యోగులు, పెన్షనర్లకు లేదని ఇక్కడ తెలుస్తోంది. అందువల్ల ఉద్యోగులైతే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక హెల్త్ కార్డులు అయితే అసలు పనిచేయడం లేదు. ఏ హాస్పిటల్ పోయినా ఈ మన ఏపీ, తెలంగాణ హెల్త్ కార్డులు అయితే పనిచేయడం లేదు. తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్పై వైద్యం చేయించుకున్నా కానీ ఆ రియంబర్స్మెంట్ వచ్చేవరకే 1 ఇయర్ దాటినా కానీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అయితే ఉద్యోగులకు జమ కావడం లేదు. తర్వాత రోగాల బారిన పడినటువంటి ఉద్యోగస్తులు, పెన్షన్లు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న డీఏలన్నింటినీ వెంటనే మంజూరు చేయాలి. దసరా కానుక, దీపావళి కానుక అంటూ కాలం నెట్టుకుంటూ వస్తున్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అయితే ఒకరోజు బేసిక్ పేని డొనేట్ చేస్తున్నట్టు రాష్ట్ర సంఘం అయితే ప్రకటించింది. దానికి క్షేత్రస్థాయిలో కింది స్థాయి నుంచి ఉన్నటువంటి ఉద్యోగులు, సభ్యులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మనమే మన ప్రభుత్వానికి వరద బాధితుల కోసం సాయం చేయాలా అంటూ కొంతమంది అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏదేమైనా ఆపదలో ఉన్న ఆదుకోవడం మన ధర్మం కాబట్టి సరే డొనేట్ చేయడం మంచి పనే. కానీ ప్రభుత్వాలు మాత్రం వెంటనే స్పందించాలి. ఇక్కడ చూస్తే అస్సాం ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఒక మంచి పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. అలాంటి పథకాన్ని తెలంగాణ, ఏపీలో ఉన్న ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలని ఉద్యోగస్తులు అయితే ఆశిస్తున్నారు. కాబట్టి ఈ అస్సాం ప్రవేశపెట్టిన ఈ పథకంని గురించి ఇక్కడ తెలుసుకుందాం. అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులకు పైసా ప్రీమియం లేకుండా కోటి ఇన్సూరెన్స్. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం పొందిన ఆర్థిక సహాయం అందజేస్తారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా, అంటే 0 ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజీ అందించే ఈ పథకం ఉద్యోగులకు చాలా లాభం చేకూర్చే విధంగా ఉంది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు. ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త జీవిత బీమా పాలసీలో ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన బాధిత కుటుంబానికి 1 కోటి, పాక్షిక అంగవైకల్యం కలిగితే 80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే 10 లక్షలు అందజేస్తామని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సరే, ఇలాంటి స్కీమ్ని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షన్లకు, ఏపీలోని ఉద్యోగులు, పెన్షన్లకు కూడా కవర్ చేస్తే బాగుంటుంది. 0 ప్రీమియంతో ₹1 కోటి ఇన్సూరెన్స్ అంటే ఇది చాలా మంచి పథకం. ఈ పథకాన్ని కూడా మన తెలంగాణ, ఏపీ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షన్లకు వర్తింపజేస్తూ పెండింగ్లో ఉన్న డీఏలు విడుదల చేస్తూ పీఆర్సీ రిపోర్ట్స్ త్వరగా వచ్చే విధంగా చేసి ఉద్యోగులని, మరి వివిధ వర్గాల వారిని ఏ విధంగా అయితే ప్రభుత్వం ఆదుకుంటుందో అదేవిధంగా ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతుంది, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులను, పెన్షన్లు కూడా ఆదుకుంటుందని చెప్పి అందరూ కూడా ఆశపడుతున్నారు. కొత్తగా ఏర్పడిన ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏపీలోని టీడీపీ మహాకూటమి ప్రభుత్వం కానీ వెంటనే ఈ దిశగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.